దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మనం ఈరోజు గురువారం ఉదయకాలం ప్రియ సహోదరుడు మరి కుమార్ బ్రదర్ ఇంట్లో మనం ఉన్నాం. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే కిరణ్ కుమార్ యొక్క పుట్టినరోజు దినం. హల్లెలూయా. సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కిరణ్ కుమార్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక పల్లవి మాత్రం పాడదాం. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు నాకు. వందనం త్రియేకుడా, మన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివి. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఈరోజు మనము అపోస్తల కార్యం 4వ అధ్యాయం బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకముగా కిరణ్ కుమార్ బర్త్డే కాబట్టి మరి అతనిని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథములలో, కొత్త నిబంధన గ్రంథ పుస్తకములలో 4వ అధ్యాయం 36వ వచనములో 36, 37 అరటి వచనములను మనం చదువుదాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఫుట్నోట్లో ఆదరణ పుత్రుడు అని అర్థము ఇచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘము యెరూషలేములో ఉంది, మనందరికీ తెలుసు. 120 మందితో ప్రారంభమైన ఆదిమ సంఘము దినదినము అనేక మంది మారు మనసు పొంది యేసు ప్రభు శరీరం అనే సంఘములలో చేర్చబడ్డారు. ఆ యేసుక్రీస్తు శరీరం అనే సంఘములో చేర్చబడడంలో మొట్టమొదట సంఖ్య పేతురు చేసిన ప్రసంగం 2వ అధ్యాయంలో. పేతురు ప్రసంగం చేయడం ద్వారా ఆ రోజున 3000 మంది యేసు ప్రభు యొక్క శరీరం అనే సంఘంలో చేర్చబడ్డారు. అలా చేర్చబడిన ఆ సంఘములలో 2వ సందర్భంలో అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తున్నాం. 5000 మంది ఒకేసారి, ఆ 5000 మంది పురుషులట. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఎట్లా యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది భుజించారు, పురుషుల సంఖ్య మాత్రం 5000 మంది భోజనం చేశారని ఎలా చెప్పబడుతుందో అదే మాదిరిగా పురుషుల సంఖ్య మాత్రం 5000 మంది. అట్లయితే 120 మందితో ప్రారంభమైన ఆ సంఘములలో సీమోను పేతురు చేసినటువంటి ప్రసంగములలో మొదట 3000 మంది చేర్చబడ్డారు. అటు తర్వాత 5000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు టోటల్ ఎంత? 8120 మంది. ఇంకనూ అధికమైన వారు చేర్చబడుతూ ఉండేది. ఆ గుంపులలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి యొక్క పేరే యోసేపు అని బైబిల్ చెప్తుంది. అతడు లేవియ
గోత్రమునకు చెందినవాడు. అంటే యూదుడే లేవి గోత్రమునకు చెందినవాడు. అతని పేరు యోసేపు. అతని పేరు ఏమిటి? యోసేపు. అంటే అవన్నీ జూయిష్ నేమ్, యూదుల యొక్క వంశములలో ఉన్న వారికి పెట్టే ఒక కామన్ నేమ్. సో కాబట్టి అతడు లేవీయుడకు యోసేపు అని బైబిల్ మనకు 36వ వచనంలో పరిచయం చేస్తుంది. కానీ అతనికి అపోస్తలులు ఒక పేరు పెట్టారట. ఆ సంఘంలో ఉన్న ఆ యవ్వనస్తుడైన ఆ వ్యక్తికి, ఆ యోసేపు అను ఆ పురుషునికి, ఆ యవ్వనస్తునికి అపోస్తలులు ఒక పేరు పెట్టారు, హెచ్చరిక పుత్రుడు. మనకు తెలుగు బైబిల్లో హెచ్చరిక పుత్రుడు అని ట్రాన్స్లేషన్ చేయబడింది. బట్ ఒరిజినల్ టెక్స్ట్లో కింద మీరు చూసినట్లయితే ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ కన్సోలేషన్, ఆదరణ పుత్రుడు అని బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇతడు ఒక యవ్వనస్తుడు. మరి కిరణ్ కుమార్ కూడా యవ్వనస్తుడు. ఆమేన్, హల్లెలూయా. కిరణ్ కుమార్ కూడా ఎవరు? యవ్వనస్తుడు. అదే మాదిరిగా ఆదిమ సంఘములలో ఈ యొక్క యోసేపు అన్న ఈ వ్యక్తి కూడా ఒక యవ్వనస్తుడుగా మనం చూస్తున్నాం. సరే, హెచ్చరిక పుత్రుడు అని అర్థము ఇచ్చు బర్నబా అని అపోస్తలులు అతనికి ఏం చేశారు? పేరేమిటి? అపోస్తలులు పెట్టిన పేరేమిటి? బర్నబా. అట్లయితే బర్నబా అంటే అర్థం ఏమిటి? హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు. ఎట్లా చెప్పుకున్నా రైట్. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అట్లయితే బర్నబా ఆ ఆదిమ సంఘములలో, ఆ సంఘములలో ఉన్న యవ్వనస్తులందరినీ, యవ్వన సహోదరులందరినీ, మిగతా విశ్వాసులందరినీ, స్త్రీలను, పురుషులను, వీళ్ళందరినీ ఒకవైపు హెచ్చరించేవాడు, మరొక వైపు వారిని ఆదరించేవాడు. ఆదరించేవాడు మీన్స్ ఎంకరేజ్. అతడు ఏం చేసేవాడు? ఎంకరేజ్ చేసేవాడు, ఉత్సాహపరిచేవాడు. ఎవరైతే విశ్వాస జీవితములలో నిరుత్సాహంతో ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. బ్రదర్, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. హల్లెలూయా. సో కాబట్టి కిరణ్ కుమార్ ఏం చేయాలంటే దేవుని మందిరంలో మిగతా విశ్వాసులందరినీ ఎంకరేజ్ చేసేవాడుగా ఉండాలి. ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ను ఏం చేయవాడు ఉండాలి? ఎంకరేజబుల్ చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఒక ఫ్యామిలీలో ఉండే పిల్లలు మిగతా వారిని ఏం చేయాలి? వారిని ఎంకరేజ్ చేయాలి. వారు బలహీనులుగా ఉండేటప్పుడు బలపరచాలి. అవిశ్వాసములు ఉండేటప్పుడు విశ్వాసమును పెంచినట్టుగా దేవుని వాక్యమును చెప్పాలి. దేవుడు మనకున్నాడు, యేసుప్రభు మనకున్నాడు అని చెప్పి అలా వారిని ఎంకరేజ్ చేసేవారుగా కిరణ్ కుమార్ ఉండాలి, లైక్ బర్నబా లాగా. సో బర్నబా ఆయన రోల్ ఏమిటంటే ఆదిమ సంఘంలో మిగతా విశ్వాసులందరినీ హెచ్చరిక చేసేవారు. ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే వెంటనే వారిని ఇట్లా చేయకూడదు బ్రదర్, సిస్టర్, ఇది ఇట్లా చేయకూడదు, ఇది ఇట్లా ఉండకూడదు అని చెప్పి హెచ్చరిక చేసేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, ఉత్సాహపరిచేవాడు. వీటన్నిటినీ అపోస్తలులు గమనించి, ఇది ఎవరు గమనిస్తారు? సేవకులు. ఈ యవ్వనస్తులో ఉన్న ఈ క్వాలిటీని గమనించి అతనికి ఒక పేరు పెట్టారు. ఆ పేరే బర్నబా. అటైతే ఒరిజినల్ నేమ్ ఏమిటి? యోసేపు. ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రం. ఎక్కడ పుట్టాడు? కుప్రోలో పుట్టినవాడు. యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఒక యూదుడుగా ఆదిమ సంఘములలో ఉండి మంచి విశ్వాసిగా చేశాడు. ఇప్పుడు రెండవ విషయం మనం చూసినట్లయితే బర్నబా రెండవ విషయం ఏం చేస్తున్నాడంటే, ఇతడు భూమి గల వాడై, ఇతడు మంచి రిచ్ పర్సన్. ఎవరు? బర్నబా ఏదో బీదవాడు కాదు. అతనికి పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అతడు బాగా బిజినెస్ చేస్తున్నాడు, ఒక మంచి ధనవంతుడు, ఆర్థికంగా బలమైన వ్యక్తి. అందుకే బైబిల్ చెప్తుంది ఇతడు భూమి గలవాడై. అతనికి ఏముంది? ల్యాండ్ ఉంది, ఒక ల్యాండ్ లార్డ్. ఈ భూస్థలానికి అన్నిటికీ అతడు యజమానుడు.
సో అలాంటి ఒక వ్యక్తి మనం అనుకున్నట్టు ఏదో అనాథగా వచ్చి సంఘంలో చేరినాడు, సరియా, ఎవరు దిక్కు లేవు, అట్లాంటి వాడు కాదు. వీడు మంచి ఒక రిచ్ పర్సన్. కానీ వీడు ఏం చేశాడంటే తనకున్న భూమిని ఏం చేశాడు? అమ్మివేశాడు. హల్లెలూయా. తనకున్న భూమిని కొంతమంది యేసు ప్రభు కోసం చదువునే మానేస్తాడు. అందరూ యేసు ప్రభు నేను నమ్మినాను, నేను చదవను. ఈ మరి కొంతమంది యాక్షన్లు చేస్తారు. యేసును నమ్మినాను, చెప్పులు వేయను, నేను ఇంకా చచ్చిపోయేంత వరకు నేనేమేను. అది హైజీన్ ప్రాబ్లం. కరోనా కాలంలో మాస్క్ వేయను, నువ్వు లేనిపోని రోగాన్ని ఇంటికే తెచ్చి పెట్టేస్తాను. బుద్ధిహీనముగా మనం కొన్నిసార్లు ఏం చేసుకుంటామంటే యేసు ప్రభు నామం పేరు చెప్పుకొని దేవునికి ఘనతకు బదులుగా అవమానం తెచ్చే పెట్టే విధంగా మన ప్రవర్తన ఉండదు. క్లియర్ కాన్షియస్ ఉండాలి. మెయిన్గా యంగ్స్టర్స్కి క్లియర్ కాన్షియస్ ఉండాలి. మనస్సాక్షి శుభ్రంగా ఉండాలి. తాను చేస్తున్న తీర్మానాలు బిబ్లికల్ కరెక్ట్గా ఉండాలి. బిబ్లికల్ కరెక్ట్గా ఉండాలి. పొరపాటున ఏదో ఒకటి చేసుకొని నేను ఇక మీద చేతులే కడగకుండా తింటానంటే ఎట్లది? ఈ చేతులు ఏ ఏ పనులు చేస్తారు? ఇంకా చేతుల్ని ఇప్పుడు దానివల్ల ఎవరికి గడత వస్తుంది? అది అవమానకరం కదా. మనం మిగతా వారికి మనము మాదిరికరంగా ఉండాలి, కానీ మనం అవమానకరంగా మనం ఉండవు కదా. సో బర్నబా ఆదిమ సంఘములలో ఒక మంచి రోల్ మోడల్. బైబిల్ చెప్తుంది, మొదటి తిమోతి 4:12 వచ్చిన, దయచేసి మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:11 నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింక నీయకము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవక్తలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 5 కార్యాలు చెప్తున్నాడు పౌలు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? తిమోతి అనే ఒక యంగ్ పాస్టర్కి రాస్తున్నాడు. తిమోతి ఒక యవనస్తుడు, మంచి యవన ప్రాయంలో సేవకుడు అయ్యాడు. పౌలుతో కూడా ఒక వర్కర్గా, ఒక ఫెల్లో వర్కర్గా, సహకార ఒక సేవకుడుగా తిమోతి ఉన్నాడు. కాబట్టి తిమోతికి అడ్వైస్ చెప్తున్నాడు. నువ్వు సంఘంలో ఉంటున్నావు కదా, సంఘంలో ఉన్న మిగతా యవ్వన బిడ్డలందరికీ నువ్వు ఎట్లా ఉండాలరా? నువ్వు మాదిరిగా ఉండాలి నీ యవ్వనమును బట్టి. సో యవ్వనం అన్నది అది ఒక గిఫ్ట్. అది అనేక మంది యవ్వన వయస్సును సాతానుకి ఇచ్చేసి సాతాను ఆ యవ్వనతను వాడుకున్నట్లుగా అమ్మి వేసుకుంటున్నారు. దాని వలన దేవునికి ప్రయోజనమే కాదు. యవ్వన వయస్సు ఎవరి చేతులు పెట్టాలి? జీవము గల దేవుని చేతులు పెట్టాలి. యవ్వన వయస్సులో యవ్వనము, అయ్యా టీనేజ్ను, ఆ యవ్వన వయస్సును సృష్టికర్త అయిన దేవుని చేతిలో మనం సమర్పిస్తే దేవుడు అది బలంగా వాడుకుంటాడు. ఆ యవ్వన వయస్సులో చెయ్యలేని కార్యములంతా మన చేత చేపిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పొరపాటున అనేక మంది యవ్వనస్తులు ఏం చేస్తున్నారంటే ఆ యవ్వన వయసును సాతానికి ఇచ్చేసి సాతాను ప్రేరేపణ చొప్పున చండాలమైన కార్యాలన్నీ చేపించి అవమానకరమైన కార్యాలు చేపించి రాబోయే యువతరానికి చీడపురుగులాగా మారిపోతున్నారు. వాళ్ళు బతుకు వలన దేనికి ప్రయోజనమే కాదు. లుక్ అట్ తిమోతిని మనం చూసేటప్పుడు పౌలు 5 విషయాలు చెప్తున్నాడు నువ్వు ఎట్లా ఉండాలి అని. నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము అని చెప్తూ, నెంబర్ 1 మాటలోను, నెంబర్ 2 ప్రవర్తనలోను, నెంబర్ 3 ప్రేమలోను, నెంబర్ 4 విశ్వాసంలోను, నెంబర్ 5 పవిత్రతలోను. యవనస్తులకు పవిత్రత చాలా ముఖ్యం, యవనస్తులకు ప్రేమ చాలా ముఖ్యం, యవనస్తులకు విశ్వాసం చాలా ముఖ్యం. అన్నిటికన్నా నడత, బిహేవియర్ చాలా ముఖ్యం. మాటలు, మనం మాట్లాడుతున్న విధము చాలా ముఖ్యం. సో ఈ 5 విషయములలో మాదిరిగా ఉండును. చెప్పండి, బీ అన్ ఎగ్జాంపుల్, బీ ఎ రోల్ మోడల్. ఇక్కడ బర్నబా కమింగ్ టు ద పాయింట్. మనం అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36వ వచనములో బర్నబా
సంఘములో ఉన్న మిగతా వారికి ఒక గుడ్ ఎగ్జాంపుల్. అతను ఏం చెప్తున్నాడు? భూమి గలవాడై ఉన్నప్పుడు దానిని దాచిపెట్టాడా? దానిని ఏం చేయాలి? దాచిపెట్టలే. అతను ఏం చేశాడు? దాన్ని అమ్మి 37వ వచనంలో దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. ఇది బర్నబా ఎలా చేస్తున్నాడు? అతడే ఇది చేశాడా? ఓనుగా చేస్తున్నాడా? బర్నబానే ఇది ఓనుగా చేస్తున్నాడా? ఇది అతనికే దేవుడి ఆలోచన ఇచ్చి భూమిని అమ్మేసి, లేదా ఎవరైనా చెప్పినారా ఈ మరి చెయ్యండి, ఇలా చేస్తే దేవుడు సంతోషంగా ఉంటాడు, ఇలా చేస్తే సేవకులు ఆనందిస్తారని? ఈ అమ్మి వెల తెచ్చి అపోస్తలుల పాదముల కింద పెట్టేది బర్నబా వాడు తనంతట తానే చేస్తున్నాడా, లేదా కాపీ కొడుతున్నాడా? ఎవరైనా చేసిన దాన్ని చూసి చేస్తున్నాడా? ఎనీ ఐడియా? ఎస్, ఆదిమ సంఘములో ఉన్న వాళ్ళందరూ అలా చేశారు కాబట్టి దానిని నేర్చుకొని బర్నబా ఏం చేస్తున్నాడు? ఇది చేస్తాడు. హల్లెలూయా. మీరు కొంచెం 4వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 34వ వచనం చూడండి. బర్నబాకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మనం చూద్దాం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. హల్లెలూయా. అంటే బర్నబా ఇది తన సొంత ఇష్టంగా చేయలే, సంఘస్థులు ఇది చేశారు కాబట్టి దానిని ఫాలో చేస్తున్నాడు. ఎవరు? ఎప్పుడు ఒకటి, మంచి వాటిని మనం ఏం కావాలి? మనం అనుసరించాలి. మంచి వాటిని మనం ఫాలో చేయాలి, తప్పేం లేదు. చెడ్డదే ఫాలో చేయకూడదు. వీళ్ళు చేసే ఈ మంచి కార్యములను చూచిన వాడు బర్నబా అదే ప్రిన్సిపల్ ఫాలో చేస్తున్నాడు. వీడు కూడా తనకున్నటువంటి ఓన్ ప్లాట్స్ లేదా ఓన్ బిల్డింగ్ వీటన్నిటిని అమ్మి వేసి, ఎందుకంటే అతను బాగా మంచి ధనవంతుడు, అమ్మి వేసి దాని వెల తెచ్చి ఎవరి దగ్గర పెడుతున్నాడు? సో ఎంత ఒక గుడ్ ఎగ్జాంపుల్. దేవునికి ఇవ్వడంలో ఆ జనరోసిటీ, ధారాళమైన మనసు, దేవుడు ఈ ప్రవర్తన చూస్తున్నాడు. మీరు 2 కొరింథీ 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మనం దేవునికి ఎట్లా ఇవ్వాలట? మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలట? 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం దేవునికి ఎట్లా ఇవ్వాలి? సనుగు కొనకయు బలవంతం, 7వ వచనం కదా, 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. బర్నబాలో ఉన్న సూపర్ క్వాలిటీ ఏమిటంటే దేవుని యొక్క సహవాసమునకు, యేసు ప్రభు పరిచర్యకు, సేవకులకు, సంఘమునకు ఇవ్వాలి అన్న ఒక మంచి క్యారెక్టర్ బర్నబా. దేవుడు ఎవరిని ప్రేమిస్తారో తెలుసా? సనుగు కొనకయు, ఇచ్చిన తర్వాత సనుకోకూడదు. ఇంత ఇచ్చినామే అంత ఇచ్చినామే. ఇచ్చే విషయంలో, ఎస్పెషల్లీ దేవునికి ఇచ్చే విషయంలో సనుగులు ఉండకూడదు. ఇంకొకటి ఏమిటంటే బై ఫోర్స్, బలవంతం ఉండకూడదు. ఇయ్యండి బలవంతం ఉండకూడదు. సనగకూడదు, బలవంతము ఉండకూడదు. ప్రతివాడును తన హృదయములలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. అలా ఇస్తే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఓకే, బర్నబాలో ఉన్న అనదర్ క్వాలిటీ. సో కాబట్టి బర్నబా ఆ సంఘములలో ఉండే అందరినీ ఆదరించేవాడు. బర్నబా ఒక రోల్ మోడల్. బర్నబా దేవుడికి ఇచ్చే విషయంలో ఒక మంచి ఎగ్జాంపుల్. బర్నబాలో ఉన్న అనదర్ క్వాలిటీ 9వ అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మనం చదువుదాం. 27వ వచనం 27. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియు, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను.
హల్లెలూయా. మీకు 9వ అధ్యాయం అన్నప్పుడు మీకు ఐడియా రావాలి. సౌలు వచ్చేసుకున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? వచ్చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో సౌలు అంటే పౌలు రక్షింపబడ్డాడు. రైట్. దమస్కులో పోయేటప్పుడు యేసుక్రీస్తుతో కూడా ఎన్కౌంటర్ అయ్యి, యేసు నీవు హింసించుచున్న యేసు నేనే అని తను పరిచయం చేసుకొని ఇట్లా 3 దినాలు చూపులు లేకుండా చాలా అవస్థపడినటువంటి సౌలు తర్వాత దమస్కు పట్టణంలోనే బాప్తిసం తీసుకుంటాడు. అననీయ అనే ఒక ప్రవక్త ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభువుని గురించి ఇప్పుడు మెల్లగా నేర్చుకొని వస్తా ఉన్నాడు. మరి అతనిని గురించి బర్నబా ఏం చేస్తున్నాడు? అతనిని గురించి బర్నబా తెలుసుకొని అతనిని వెతుక్కొని పోయి, బైబిల్ చెప్తుంది 27వ వచనంలో, అయితే బర్నబా అతనిని దగ్గర, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దగ్గర తీసి? సౌలు రక్షింపబడ్డాడు అంటే చాలా మందికి భయం. ఎందుకంటే సౌలు సంఘమును పాడు చేసినవాడు. సౌలు స్త్రీ పురుషులను బంధించేవాడు, హింసించేవాడు, కొందరు చావునకు కారణమయ్యాడు. ఎస్పెషల్లీ ముఖ్యంగా స్టెఫను చావునకు సౌలు సంబంధం చెప్పాడు. అంత క్రూరమైన వాడు. అలాంటి వాడు రక్షింపబడ్డాడనంటే విశ్వాసులే నమ్మలేకుండా సౌలు దగ్గరికి పోకుండా దూరంగా పోతున్నారు. బట్ అట్లాంటి సమయమున బర్నబా సౌలును దగ్గర తీసి, అంటే తన యొద్దకు చేర్చుకొని, కమాన్ బ్రదర్ అని అతని మీద చెయ్యేసి ఎంకరేజ్ చేసి, మనకు తెలుసు కదా, సన్ ఆఫ్ కంఫర్టర్. బర్నబా గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆదరణ పుత్రుడు. దట్ మీన్స్ అతడు ఎంకరేజ్ చేసేవాడు. సౌలును చూస్తే ఉంటే దూరంగా పోయేవారు. ఒక సంఘములలో ఒక వేశ్య రక్షింపబడింది అనుకోండి. ఒక వేశ్య రక్షింపబడింది, రక్షింపబడకూడదా? రాహాబు వేసే, బైబిల్ చెప్తుంది విశ్వాసం పెట్టి రాహాబును వేసే వేగుల వారిని చేర్చుకొని సమాధానం చేసి అని ఆమె గురించి బైబిల్లో దేవుడు సిగ్గుపడకుండా ఆమె పేరు రాస్తున్నాడే. బట్ సొసైటీ ఏమవుతుందంటే అసహ్యంగా చూస్తుంది. ఆమె ప్రాస్టిట్యూట్. అట్లాంటి ప్రాస్టిట్యూట్ కన్వర్ట్ అయ్యి సంఘంలో వస్తా ఉంటే ఆమె పక్కన ఎవరు దయ్యంగా కూర్చుంటారు. ఎవడు అమ్మాయి దగ్గరగా ఉంటుందా? అట్లాంటి వారు అంటే దూరంగా వెళ్ళిపోతారు. కష్టం, మనకు మనసు ఒప్పుకోదు. అలాంటి వారు దగ్గర మాట్లాడాలన్నా, వారిని విష్ చేయాలన్నా, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పడానికి మనకు మారిగా ఉంటుంది. ఒళ్ళంతా ఒక మారి అవుతుంది. ఎంత ప్రభు వాళ్ళని రక్షించినా, పాపంలో యేసు ప్రభు రక్తంలో కడిగినా, మారు మనసు పొందినా ఆ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. అదే మాదిరిగా సౌలును ఆదిమ సంఘం ఏం చేసింది? నెగ్లెక్ట్ చేసింది. సౌలు వస్తా ఉంటే, నువ్వు ఇట్లా చేసినావు సంఘాన్ని, మా సహోదర సభలు ఎంతో మందిని నువ్వు పాడు చేసినావు కదా అని అతనితో మాట్లాడటం లేదు. బట్ బర్నబా ఇస్ ద ఓన్లీ మ్యాన్. అతనిని ఏం చేశాడు? సూపర్ క్వాలిటీ. ఈ రోజులు ఎవరు చేస్తారు అట్లా? సూపర్ క్వాలిటీ. సో బర్నబా ఇస్ ఎంకరేజబుల్ పర్సన్. సంఘంలో ఉన్న వారే సౌలుతో మాట్లాడడానికి భయపడిన ఆ సమయమున, సిగ్గుపడిన ఆ సమయమున ఇతడు అతనిని దగ్గర తీసి ఎక్కడికి తీసుకుని పోతున్నాడు? అపోస్తలులను తీసుకొని పోయి అతని గురించి వాళ్ళకు ఇంట్రొడక్షన్ చేస్తా ఉన్నాడు. ఈ బ్రదర్ యేసు ప్రభువుని చూశాడు, నేను విన్నాను. ఇప్పుడు యేసు ప్రభు గురించి బాగా ప్రసంగం చేస్తున్నాడు, మంచి బ్రదర్ అయినా అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రభు అతనితో మాట్లాడాలని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరముగా తెలియపరచను. ఎవరు? సూపర్ క్వాలిటీ. అందరూ చూసి భయపడే ఒక బ్రదర్ గురించి బర్నబా విట్నెస్ చెప్తున్నాడు అపోస్తలులకు. ఈయనను చూసి మన సంఘస్థులు మాట్లాడకుండా పోతున్నారు, ఈయన అట్లాంటి వాడు కాదు, మంచి బ్రదర్ ఈయన అని పౌలును అపోస్తలుల దగ్గర తీసుకొని పోయి పౌలు పక్షముగా అపోస్తలుల దగ్గర అతని యొక్క మంచి కార్యములను చెప్తా ఉంటారు. వాటే క్వాలిటీ. ఈరోజు మనం ఏదైనా ఒకటి చెడ్డది చెప్తానంటే అని చెప్పేస్తా ఉండే వాళ్ళే ఈరోజు పెరిగిపోయినారు. మంచిది చేస్తే చెప్తారా? ఒక విశ్వాసి ఏదైనా చేస్తే చెడ్డది ప్రకటించడానికే అందరూ లేస్తున్నారు. కానీ ఒక మంచి క్వాలిటీ ఏదైనా ఉన్నట్లయితే అది ఎవరు చెప్తారో చెప్పండి?
అది ఎవరు చెప్పేవాళ్ళు లేదు. బట్ బర్నబా సూపర్ మ్యాన్. అతడు నిజంగా చెప్పాలంటే పౌలు ఎంత గొప్ప సేవకుడు. న్యూ టెస్టమెంట్లో 14 పత్రికలు రాసిన వాడు ఎవరు? పౌలు. బర్నబా ఏదైనా రాసినాడా? ఏమి రాయలే. 14 పత్రికలు రాసిన పౌలును బైబిల్లో న్యూ టెస్టమెంట్లో అధికమైన పుస్తకములు రాసిన ఏకైక అపోస్తులుడు ఎవరు? పేతురు కూడా లేదు. పేతురు 2 పుస్తకాలు రాశాడు, 2 పత్రికలు రాశాడు అంతే. యోహాను 5, అంతకుమించి లేదు. కానీ పౌలు 14 పత్రికలు రాసినాడంటే అలా రాపించడానికి ఆ పౌలును అపోస్తుల ఎదుట తీసుకొని పోయి పరిచయం చేసింది ఎవరు? బర్నబా. అట్లయితే పౌలు కన్నా సీనియర్ ఎవరు? బర్నబా. నేను సీనియర్ని అని ఎప్పుడు చెప్పేవాడు. హల్లెలూయా. సో ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఎవరి దగ్గర? బర్నబా దగ్గర. సో లాస్ట్ అండ్ ఫైనల్ ముగిస్తాను. బర్నబా విషయంలో మనం 11వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం మనం తీసుకుందాం. చూడండి అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించని. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఇక్కడ వారు ఉంది. ఎవరు వారు? బర్నబా, సౌలు. చెప్పండి. బర్నబా, సౌలు. వీళ్ళిద్దరూ కలిసి అంతియోకియా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘములో 360 దినాలు, దట్ మీన్స్ 360 days, 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు బర్నబా, సౌలు వీళ్ళిద్దరూ ఏం చేశారు? కేవలం సంఘములలో విశ్వాసం బోధించారు. ఇప్పుడు బర్నబా ప్రీచర్ అయ్యాడు, ప్రసంగికుడు. సౌలు కూడా ఏమైనాడు? ప్రసంగికుడు అయినాడు. కానీ సీనియర్ ఎవరు? బర్నబా. నేను ఎందుకు సీనియర్ జూనియర్ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి. పౌలు రక్షింపడానికి మునిపే ఆదిమ సంఘంలో ఉండేవాడు బర్నబా. అనేక మంది క్రైస్తవులకి తెలియదు. సౌలు రక్షింపబడడానికి ముందే బర్నబా సంఘంలో ఉండి ఎదిగినవాడు. సో అందుకే నేను ఇది మీకు అది ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. వారు కలిసి 1 సంవత్సరం అంతా అంతియోకియా పట్టణములలో ఆ సంఘములలో బహుజనులకు వాక్యం బోధించారు. దాని రిజల్ట్ ఏమిటంటే ఫస్ట్ టైం అంతియోకియాలో శిష్యులకు ఏం పేరు వచ్చింది? క్రైస్తవులు అని పేరు. క్రిస్టియన్ అన్న పేరు హిస్టరీలో మొట్టమొదట ఎక్కడ మోగింది? ఇజ్రాయెల్ దేశంలో మోగల. ఎక్కడ మోగింది? ఇండియాలో మోగల, అమెరికాలో మోగలేదు. ఇది ఫస్ట్ మోగిన ప్లేస్ ఎక్కడంటే అంతియోకియా. కారణం ఏమిటి? వీళ్ళిద్దరూ కలిసి వాక్యమును బోధించడం వలన ఆ సంఘములలో ఉన్న విశ్వాసులు యేసులాగా నడుచుకున్నారట. కాబట్టి అందరూ యేసును ఇమిటేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్లకు క్రైస్తవులు అని నిక్ నేమ్ వచ్చింది. క్రిస్టియానిటీ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ టైటిల్, ఇట్ ఈస్ ఎ నిక్ నేమ్. క్రైస్తవులకు ఇవ్వబడిన ఒక పేరు. యేసులాగా ఉన్నారు, యేసులాగా ప్రేమ చూపిస్తున్నారు, యేసులాగా సహనం చూస్తున్నారు, యేసులాగా విధేయత, యేసులాగా అది, యేసులాగా ఇది. దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియన్. సో ఈరోజు అలాంటి ఒక ఇమిటేషన్ మనకు కావాలి. పౌలు అన్నాడు, నేను క్రీస్తు పోలిక నడుచుకున్న ప్రకారం మీరు నా పోలిక నడుచుకోండి. పౌలు క్రైస్తును ఇమిటేట్ చేస్తున్నాడు. పౌలు చెప్తున్నాడు, యాజ్ ఎ ప్రీచర్, యాజ్ ఎ అపోస్టల్, మీరు నన్ను పోలిక నడుచుకోండి. అలా మన జీవితము, మన కుటుంబంలో మిగతా వారికి అలా ఉంటుందా? నా పోలికగా మీరు నడుచుకోండి అని చెప్పే విధంగా ఈ రోజుల్లో మనకు ఉంటుందా? మనము ఆ మాదిరిగా ఎగ్జామ్. కాబట్టి బర్నబా కలిసి చేసినాడని బైబిల్ చెప్తుంది కదా. దానికి కారణము బర్నబా క్వాలిటీ. 24వ వచనం చదివి ప్రార్థించారు. 24 పైన అతడు పరిశుద్ధ ఆత్మతోను, అదే అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధ ఆత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి.
బర్నబాలో ఉన్న సుపీరియర్ క్వాలిటీ ఏమిటంటే నెంబర్ 1, అతడు అంటే ఎవరు? సౌల బర్నబా. బర్నబా అతడు మీన్స్ బర్నబా పరిశుద్ధ ఆత్మతో ఫస్ట్ క్వాలిటీ. అతనికి పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన సత్పురుషుడు. సెకండ్ క్వాలిటీ విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా పరిశుద్ధాత్మతో నడిపించబడిన వాడు. సూపర్ క్వాలిటీ. ఈ రోజున మనం ఎవరెవరో ప్రేరేపణ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం నడుచుకుంటున్నాము కదా. వివేకానంద స్వామి ఇది చెప్పినాడు, ఆయన అది తీసుకొని అనుసరిస్తా ఉన్నారు. అబ్దుల్ కలాం ఇది చెప్పినాడు, అది తీసుకొని అలా నడుస్తున్నారు. మంచిదే, వాళ్ళంతా చెడ్డని నేను చెప్పడం లే. బుద్ధుడు ఇలా చెప్పినాడు, కన్ఫ్యూషియస్ ఇట్లా చెప్పినాడు, ఫలానా మతంలో ఆయన ఇట్లా చెప్పినాడు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మీరు చెప్పుకోండి. బర్నబాను మీరు చూసినట్లయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడుచుకున్నవాడు. సుపీరియర్ క్వాలిటీ కదా. దట్టు విశ్వాసములోను అదే వాక్యంలో బర్నబాలో ఏముంది? విశ్వాసం. అతడు విశ్వాసంతో నిండుకున్నాడు. విశ్వాసం అనేది ఏమిటి? అదృశ్యమైన వాటిని ఉన్నది ఉన్నట్టుగా నమ్మే ఒక గుణమే విశ్వాసం. మనము దర్శించి నడిచే వాళ్ళం కాదు. మన విశ్వాసం బైబిల్ చెప్తుంది, వి ఆర్ కాల్డ్ బిలీవర్స్. బిలీవర్స్ అన్న క్వాలిటీ ఏమిటి? చూచి నడిచే వాళ్ళం కాదు. పరలోకాన్ని చూచినామా? నరకాన్ని చూచినామా? పరదేశం ఉంది అని మనకు తెలుస్తుందా? ఏది మనం చూడలే, కానీ మనం విశ్వసిస్తున్నాం. యేసు సిలువలో మరణించాడని చూసినామా? సినిమాలు చూసి మనం చెప్పకూడదు. సినిమా వేరు. ఇక్కడ యేసుక్రీస్తు నా కొరకు మరణించాడంటే అది చూసినామా? నమ్ముతున్నాం. నా పాపంలో యేసుక్రీస్తు పరిహరించాడు, నమ్ముచున్నాం. యేసు కృప ద్వారా నన్ను రక్షించాడు, నమ్ముచున్నాం. యేసు నిత్య జీవమును ఇస్తానని వాగ్దానం చేశాడు, నమ్ముచున్నాం. యేసు నన్ను పిలిచాడు, నమ్ముచున్నాను. మన జీవితమే నమ్మకం, ఫెయిత్. సో బర్నబాలో ఏముంది? విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు మీన్స్ గుడ్ మ్యాన్. ఆ మంచితనం. సో బర్నబాలో ఉన్న ఈ మంచితనం ఈ రోజున మనకు అవసరం. ఇలా ఉండి ఆ సంఘములలో బర్నబా పనిచేశాడు కాబట్టి అనేక మంది బర్నబా క్వాలిటీని బట్టి సంఘంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనం సువార్త చెప్పే అనేకులను సంఘంలో చేర్చాలని రూల్ ఏం లేదు. మన మంచి స్వభావం మనకు అనుభవిస్తేనే అనేక మంది మన స్వభావం చూచి మనలో యేసుక్రీస్తును చూచి వాళ్ళే దేవుడి మందిరానికి రావాలి. ఆ విధంగా మనం సో ఆ విధంగా బర్నబా వలె కిరణ్ కుమార్ ఉండాలని ఈ ఉదయకాలం నేను మనసారా కోరుకుంటున్నా. బర్నబా వలె కిరణ్ కుమార్ ఉండి ఈ కొత్త సంవత్సరంలో ఈ పుట్టినరోజు దినమును ఆస్వాదిస్తూ దేవుడు సర్వ సంపదలు ఆయనకి ఇచ్చి ఆయన భావి జీవితమును దేవుడు బహుగా ఆశీర్వదించి అతన్ని గొప్ప ఆస్తికర్తలుగా చేసి కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టి సంఘంలో ఒక మంచి సోదరుడిగా ఉండి యేసుప్రభు పరిచర్యలో బాగా ప్రయోజనపడే ఒక మంచి కుమారుడిగా దేవుడు వాడుకోవాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించు.